ఫర్ సపోజ్ ఒక పేపర్ని కనుక మండించారనుకోండి, ఎంత పరిమాణంలో ఉన్నా కూడా పేపర్ అనేది చాలా తేలికగా మండుతుంది, త్వరగా మండుతుంది. అదే ఒక కర్రను కనుక చూసుకుంటే ఇది కాస్త నిదానంగా మండుతుంది, ఇది పేపర్తో కంపేర్ చేస్తే. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దేన్ని మనం ఇంధనంగా వాడతాము అంటే పేపర్లకు బదులుగా కర్రనే మనము ఇంధనంగా వాడతాం. కాకపోతే సాధారణంగా గృహ అవసరాలలో ఇలాంటి కట్టెలను మండించేటటువంటి సందర్భంలో ముందుగా కాస్త పేపర్లను మండించి అక్కడ ఉష్ణము రాజుకున్న అంటే మంట రాజుకున్న తర్వాత ఆ మంటని వంట అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తాం. కానీ మొత్తంగా మనమైతే పేపర్ను వాడే ప్రయత్నం చేయం. ఎందుకంటే ఇది త్వరితగతిన మండుతుంది, అది కన్సిస్టెంట్గా ఉష్ణాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయదు, ఏకరీతిన మండేటటువంటి అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఫ్యూయల్స్ యొక్క ధర్మాలుగా మనం చెప్తాం. వీటితో పాటుగా మనకు అక్కడ కాన్సెప్ట్స్ ఇచ్చారు. మనకు కోల్, పెట్రోలియం, అదేవిధంగా న్యాచురల్ గ్యాస్, ఎల్పిజి, సిఎన్జి, వీటిలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకాల మీద కూడా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. న్యాచురల్ గ్యాస్లో ప్రధానంగా ఉండేటటువంటి కాంపోనెంట్ ఏంటి? మీథేన్ గ్యాస్ ఎక్కువ ఉంటుందండి న్యాచురల్ గ్యాస్లో. మరి దాన్ని మీథేన్ గ్యాస్ అనొచ్చు కదా అంటే ఇది సహజంగానే పెట్రోలియం వెల్స్ నుంచి అంటే పెట్రోలియం బావుల నుంచి వెలువడుతుంది కాబట్టి న్యాచురల్ గ్యాస్ అనే పేరుతో చెప్పారు. అదేవిధంగా ఎల్పిజిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకాలు ఏంటి? దీంట్లో బ్యూటేన్ మరియు ప్రొపేన్లు అనేటటువంటి ఉంటాయి. సిఎన్జిలో ప్రధానంగా ఉండేటటువంటి అనుఘటకం ఏంటి? దీంట్లో కూడా మీథేన్ గ్యాసే ఉంటుంది. బయోఫ్యూయల్స్లో ఏమేమి ఉంటాయి? దీంట్లో బయోగ్యాస్లో కూడా మళ్ళీ మనకు మీథేన్ వాయువే కనిపిస్తుంది. మరి ఇలా మైన్యూర్ ఇష్యూస్ని కూడా మనం అక్కడ దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించాల్సి వస్తుంది. మరి ఎల్పిజి ఎక్కువ బరువు ఉంటుందా, సిఎన్జి ఎక్కువ బరువు ఉంటుందా? ఈ పాయింట్లో కూడా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ గ్యాస్ అనేది గాలి కంటే తేలికైనటువంటి వాయువు, ఎల్పిజి అనేది గాలి కంటే బరువు అయినటువంటి వాయువు. కాబట్టి ఈ ఎల్పిజి అనేది లీక్ అయిన సందర్భంలో ఫ్లోర్ మీద పరుచుకొని ఉంటుందండి. కాబట్టి ఏదైనా గ్యాస్ సిలిండర్ లీక్ అయినప్పుడు ఆ ద్వారాలు, తలుపులు, కిటికీలు మొత్తం కూడా ఓపెన్ చేసేసి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చినట్లయితే లోపల ఉన్నటువంటి గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి ప్రమాదం తగ్గుతుంది అని చెప్తాం. అదే నేచురల్ గ్యాస్ అయితే గాలి కంటే తేలికైనటువంటి వాయువు కాబట్టి ఇది గాలిలో తేలుతూ ఉంటుంది. మరి ఈ సాంద్రతల దృష్ట్యా కూడా మనల్ని కొంత ఆరోహణ మరియు అవరోహణ క్రమాలను అమర్చమని చెప్పేసి అనే అవకాశాలు కూడా ఉంటాయి.